చూద్దామా? అతిశ్రద్ధ వల్ల శాపము ఏంటండి? అతిశ్రద్ధ, శ్రద్ధ కాదు, అతిశ్రద్ధ. అంతేనా? చూడండి, మన జీవితాలలో మనము శాపాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉంటాం. అతిశ్రద్ధ కంటే చెప్పడం కంటే అశ్రద్ధ అని చెప్పచ్చు. ఏంటండి? అశ్రద్ధ వల్ల మనం చాలా విధమైన వాటిలలో మనము చాలా చాలా శాపాలకు గురి అవుతూ ఉంటాం. శ్రద్ధగా జీవించాలి దేవుని దగ్గర. శ్రద్ధగా మరి మన జీవితాలు ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. మరి ఈ రాత్రికాల సమయంలో అశ్రద్ధ వల్ల మరి మనకి ఎలాంటి నష్టాలు కలుగుతాయో మనం చూడబోతూ ఉన్నామండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాటలు మనం చూడగలుగుతాము. అశ్రద్ధ వల్ల. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. అశ్రద్ధ. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తుడగునుగాక. శాపగ్రస్తుడవునుగాక. రక్తము ఓడ్చకుండా. మళ్ళీ అదే మాట చదవండి బ్రదర్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు అనగా, అశ్రద్ధ అంటే ఏంటండి? అశ్రద్ధ లేదురా, నీకు అసలు శ్రద్ధ తీసుకోవట్లేదు. అవునా కదా? ఇలాంటి మాటలు మనము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? వింటూ ఉంటాం. శ్రద్ధ లేదు నీకు, ఒక దానిపైన ఫోకస్ లేదు నీకు, ఒక దానిపైన గమ్యం లేదు నీకు. అవునా కదా? ఇంట్రెస్ట్ లేదు నీకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇలాంటి జీవితాలు చూడండి ఎలా ఉంటాయంటే శాపములోనికి నడిపించబడతాయి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు అంటే శ్రద్ధ లేకుండా చేయువాడు. ఏదో పని చేయాలి అంటే చేస్తున్నాము అన్నట్లు కాదు. దానిలో ఏముండాలండి? శ్రద్ధ ఉండాలి. చాలాసార్లు దేవుని పనులకు మనమే ఆటంకంగా మారిపోతూ ఉంటాం. అవునా కదా? మన మాటలో, మన చేతలో, మన పనులో నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటాం. అయితే ఆ నిర్లక్ష్యతనే మన జీవితంలో ఉండద్దు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేని విషయంలోనైనా మన జీవితాల్లో శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. పిల్లల్ని స్కూల్కి పంపించే విషయంలో శ్రద్ధ. అంతేనా అండి? ఇంకా మన సొంత పనులు చేసుకోవడానికి చాలా శ్రద్ధ. ఇంకా ఏదైనా మనకు లాభం వస్తుందా అని ఏదైనా పని ఉందనుకోండి, దాన్ని చాలా శ్రద్ధగా గమనించుకొని చాలా ఇంట్రెస్ట్ పెట్టి దానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. అయితే చూడండి, అన్నిటికంటే దేవుని కార్యాలు గొప్పవండి, దేవుని పనులు గొప్పవి. ఆమేన్. అన్ని విషయాల్లో మన వాటి గురించి మనమే ఎప్పుడు నా అని ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా? చూడండి, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. మనమంట శ్రద్ధ కలిగి జీవించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ప్రపంచంలో ఎక్కువ అలవాట్లు అంటే ఈ శ్రద్ధ లేని వారి ఈ అశ్రద్ధనే బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంతేనా? ఈ అశ్రద్ధ కలిగిన అలవాట్లే చాలామంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి. నిర్లక్ష్యం, ఏ పనికైనా నిర్లక్ష్యం, దేనికైనా నిర్లక్ష్యం. అయితే ప్రాముఖ్యంగా ప్రభు విషయంలో మనం చూసినట్లయితే అశ్రద్ధ వల్ల మనకంట ఏమొస్తుందండి? శాపము. అంతేనా? రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకొంతసేపు అయిన తర్వాత చేద్దాంలే. ఇది ఎవరు మాట్లాడతారంటే సోమరితనము కలిగిన వారు మాట్లాడుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలో మరి 32వ రోజున దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటలు, అవునా కదా? సోమరితనం గురించి మాట్లాడి ఉన్నారు.
చాలా చక్కని మాటలు మాట్లాడి ఉన్నారు. అయితే చూడండి, మనమంట శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ అశ్రద్ధగా ఉంటే మన జీవితాల్లో మనము పతనం అవ్వడం చూస్తూ ఉంటాం. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం 14 నుంచి 30 వచనాల్లో మనం చూసినట్లయితే, అతడు వెళ్ళి 27వ అధ్యాయం, అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. తన తల్లి యొద్దకు తీసుకుని అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగుగా అతడు నీ దేవుడని యెహోవా నా ఎదురుకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావువో నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూసేదనని దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తేగ అతడు త్రాగెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరెవరిని చూస్తున్నామండి? యాకోబును, ఇస్సాకును, రిబ్కా. చూడండి, ఎక్కడైనా ఎలా అయినా దొరికిపోవాల్సిందే దొంగ, అంతేనా కాదా? ఎంత ఏమి చేసినా, ఎంత కవర్ చేసినా దొరికిపోతామా? దొరకమా? ఖచ్చితంగా దొరికిపోదామండి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కగా, చాలా అద్భుతంగా తల్లిని, తండ్రిని, కుమారుని చూస్తూ ఉన్నాం. అంతేనా అండి? చూడండి, ఆయన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావును అని జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. ఎవరంట? జ్యేష్ఠ కుమారుణ్ణి. ఈయన జ్యేష్ఠ కుమారుడా చెప్పండి? అస్సలు కదా, జ్యేష్ఠ కుమారుడు కాదు. జ్యేష్ఠ కుమారుకు రావాల్సిన ఆశీర్వాదాలను తీసేసుకోవాలని ఆరాటం, అవునా కాదా? తండ్రి దగ్గరికి రా. చాలా చక్కగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నావు. నేను నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చినది తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లా దొరకనని అడుగగా అతడు
నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. బా ఏంటండి ఇంత శీఘ్రమైంది నీకు ఎలా దొరికింది అని అంటుంటే, తినడానికి ఇంత చక్కగా తీసుకొచ్చావే అంటే, నీ దేవుడైన యెహోవానే నా దగ్గరికి దాన్నే పంపించారు, అందుకనే ఇంత శీఘ్రమైంది నీ కొరకు తీసుకొని వచ్చాను అనే మాటలు మనం చూడగలుగుతున్నామండి. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావునో నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచిదనని దగ్గరికి రమ్మని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి, రా, నువ్వు వస్తే అప్పుడు ఏం చేస్తా, తడిమి చూస్తాను, దాన్ని బట్టి నువ్వు జ్యేష్ఠపుత్రుడిగో కాదో చెప్తాను అనేసి చెప్పారండి. తడిమి చూశాడు, తనకేం అర్థం కాలేదు. స్వరం మాత్రం ఎవరిదండి? అవునా, స్వరం మాత్రం అలాగనే ఉంది, తడుపుతే మాత్రం ఎస్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆశీర్వాదాల కొరకు ఏదైనా చేసి ఏంటండి, అబద్ధం చెప్పేశాడు. అవునా కదా? అబద్ధం చెప్పడా లేదా? దేని కొరకు చెప్పాడు? జ్యేష్ఠత్వం కొరకు చేశాడు. ఎవరికంటే ముందొచ్చేసాడు? ఏశావు కంటే ముందొచ్చాడు. అవునా కదా? ఇక్కడ మనం చూస్తే ఎవరిది నిర్లక్ష్యం అంటారు? ఏశావుది నిర్లక్ష్యం. అవునా? అశ్రద్ధ, అంతేనా? అశ్రద్ధ. ఈయన మాత్రము ఖచ్చితంగా ఎలా అయినా జ్యేష్ఠత్వము నాకు కావాలి, నేను ఆశీర్వదింపబడాలి అన్నట్లుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఈయన ఏదైనా చేసేయాలి అన్నట్లుగా చేశాడండి. అవునా? ఇక్కడ మనము ఏశావు తీసుకోవాల్సిన ఆశీర్వాదాలను యాకోబు తీసుకోవడం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, చేయవలసిన పనులు ముందు చేయం. అవునా కదా? అనవసరమైనవి చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా చాలామంది ఉద్యోగాలు విషయాలలో కూడా అంటే సరైన సమయంలో ఎట్లా అంటే చదివే సమయంలో చాలామంది యంగ్స్టర్స్ చదివే విషయంలో ఏం చేస్తారండి, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో చాలామంది యవనస్తులు ఇప్పుడే కొత్తగా కొత్తగా వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి లేకపోతే ఎంటెక్ అయిపోయి ఇంకా ఏదో అయిపోయి అంటే మంచిగా ఒక దాంట్లో ఒక రూట్లో వెళ్ళాల్సిన సమయంలో అంటే ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. అవునా కదా? ఏ సమయంలో ఏది ఎలా వెళ్ళాలో అలాగనే వెళ్ళాలి. ఒక పని ఏదైనా ఉందనుకోండి, ఆ సమయంలో చేయవలసింది చేయాలి. దేని కొరకైనా ఏ విషయంలో అయినా ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇంకెప్పుడైనా చేద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా. అవునా కదా? అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. అందుకనే చూడండి, ఏశావు పొందుకోవాల్సిన దీవెనలన్నీ కూడా ఈయన వచ్చేసాడు. ఏమైపోయింది? ఏం చేశాడండి? దీవెనలు పొందుకున్నాడు. ఈయనకు శ్రద్ధ, ఈ విషయంలో మనం శ్రద్ధను చూస్తున్నాం. పాపం ఏశావు గారు ఎక్కడున్నారు? అవునా కదా? కింద వచనాలు చదువుదామా బ్రదర్? 31వ వచనం నుంచి చదవండి. 27వ అధ్యాయం 31. అతడు రుచిగల భోజనంని సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ మాటలు ఎవరంటున్నారు? ఇప్పుడు వచ్చి ఏశావు అంటున్నారు. అర్థమవుతుందా? ఏశావు కంటే ముందు ఎవరు వచ్చారండి? యాకోబు ఆల్రెడీ వచ్చేసాడు. యాకోబు వచ్చి ఆ దీవెనలన్నీ పొందుకున్న తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా ఏశావు వచ్చి తండ్రితో మాట్లాడుతున్నాడంట ఈ మాటలు. ఇస్సాకు యాకోబును దీవించుట
తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. 31 నుంచి చూసినట్లయితే అతడు రుచిగల భోజనమును సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, తన తండ్రి నన్ను దీవించినట్లు లేచి, నీ కుమారుడు వేటాడి తెచ్చినది తినుమని అతడు తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడును ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుడు అనగా. చూడండి, ఇప్పుడు అంటున్నాడంట, నువ్వెవరయ్యా బాబు అని అడిగాడంట తండ్రి. అప్పుడు అంటున్నాడంట ఏశావు, నానా నీ జ్యేష్ఠ కుమారుణ్ణి కదండి, జ్యేష్ఠ కుమారుని అని మాట్లాడుతున్నారంట. కింద వచనంలో చదవండి బ్రదర్. అతని తండ్రి అయిన ఇస్సాకు 32వ వచనం మైక్లో తండ్రి అయిన అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అని అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు, నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోని తిని అతని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. చూడండి, నువ్వు ఇప్పుడు వచ్చి నేను ఏశావుని, నేను నీ జ్యేష్ఠ కుమార్ని అంటున్నావు. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఇందాక నా కొరకు ఆ రుచికరమైన భోజనాన్ని తీసుకొచ్చింది ఎవరు అని తండ్రి మాట్లాడుతూ వస్తూ ఉన్నారండి. అతడు దీవింపబడిన వాడే అనను. చూడండి, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను నువ్వు దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలన్నీ తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగ్గానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనలు మిక్కిలి ఉంచలేదని అడిగెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అసలు దీవెనలు ఎవరు పొందుకోవాలండి? ఏశావు కంటే ముందుగా వచ్చింది ఎవరు? యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి సరైన సమయాన్ని చూసుకొని ఏశావు కంటే ముందుగా వచ్చాడు. తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ తండ్రిని దీవించమని ఏశావు వచ్చి నన్ను దీవించయ్యా అంటే దీవెనలన్నీ ఎవరికి ఇచ్చారండి? యాకోబుకి. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాలు కూడా ఇంకా చాలా నిర్లక్ష్యమైన జీవితాలుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అవునా కాదా? మనము దీవించబడాలి అంటే మనకంటూ ఏముండాలండి? శ్రద్ధ ఉండాలి. అర్థమవుతుందా? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని జీవితాలలో మనం ఏమి చూస్తామంటే శాపాన్ని చూడగలుగుతూ ఉంటాము. శ్రద్ధగా ముందుగానే మొదటిగా ఉన్నప్పుడు ఆ దీవెనలన్నీ మన సొంతం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంతే కదా? ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారండి. 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. శ్రద్ధ కలిగిన జీవితాలలో దీవెనలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు
తమ దివిటీలు పట్టుకొని, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె తీసుకొని పోలేదంట. చూడండి, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకోపోలేదు. దివిటీలు పట్టుకున్నారు కానీ ఏం లేదండి, నూనె లేదు. అంటే వీరిలో ఏం కనిపిస్తుంది? నిర్లక్ష్యం. అర్థమవుతుందా? చదవండి బ్రదర్. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. రాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండని అను కేక వినబడెను. చాలు 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 బ్రదర్. ఇప్పుడు ఏం వినిపించిందండి? పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనక రండి అని కేక వినిపించిందంట. ఇప్పుడు కేక వినిపించినప్పుడు అందరూ అలర్ట్ అవుతారా? అలర్ట్ అవ్వరా? అలర్ట్ అయిపోతారు. అవునా కదా? ఇక్కడ బుద్ధి లేని వారి దగ్గర ఏమి లేదంటే నూనె లేదు. అవునా? చూడండి, చాలామంది జీవితాలు కూడా ఇంతే. నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అశ్రద్ధ. తీసుకోవచ్చులే, ఆయన వచ్చినప్పుడు చూద్దాం, అంతేనా? ఇంకా చాలా సమయం ఉందండి. అవునా కదా? కానీ బుద్ధి కలిగిన వారు మాత్రం శ్రద్ధగా అన్నిటికీ సిద్ధపడి అలర్ట్గా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత సిద్ధంగా ఉన్నారంటే వారు దివిటీలు పట్టుకొని నూనెతో సిద్ధంగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులను దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెను కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. ఇక్కడ అడుగుతున్నారంట ఆ సమయంలో, ఇప్పుడు మాకు కొద్దిగా నూనె ఇవ్వండి అని అడిగితే ఎవరిస్తారండి? ముందుగానే అన్నీ సిద్ధపరచుకోవాలి. అవునా కదా? శ్రద్ధగా అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అన్ని విషయాల్లో ముందుకు సాగుటకు ప్రతిదాన్ని సిద్ధపరచుకొని శ్రద్ధగా ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని కార్యాలకు, ప్రైజ్ ది లార్డ్, దేవుని కార్యాలకు ఎవరైతే అశ్రద్ధతో ఉంటారో వారికి ఏంటండి? ఎస్, ఇక్కడ చూడండి, బుద్ధి లేని ఆ కన్యకులు దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకేమని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకు చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోండి. ఎక్కడికి వెళ్ళండి? అమ్మవారి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు వీరు వెళ్ళిపోయారంట. చూడండి, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. పెళ్లి విందు లోపలికి పోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బుద్ధి లేని వారు ఎప్పుడైతే కొనడానికి వెళ్ళారో అప్పుడు ఎవరు వచ్చారండి? పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి రండి అని కేక వినిపించింది కదా. పెళ్లి కుమారుడు వచ్చేసారంట. వారు ఇలా వెళ్ళిపోయారు, పెళ్లి కుమారుడు వచ్చేసారు. పెళ్లి కుమారుడు రాగానే ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారినంట పెళ్లి విందులోనికి తీసుకొని వెళ్ళిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ మనం చూస్తే శ్రద్ధగా అన్నిటినీ సిద్ధము చేసుకున్నవారు, ప్రాముఖ్యంగా దేవుని కార్యము కొరకు అలా శ్రద్ధగా ఉన్నవారు. అంటే శ్రద్ధ, సిద్ధము, అన్నిటికీ శ్రద్ధ తీసుకున్నారు, సిద్ధపరుచుకున్నారు, అంత కూడా అలర్ట్గా ఉన్నారు. వారినంట ఆయన వచ్చి పెళ్లి విందులోనికి తీసుకొని వెళ్ళిపోయారంట. హల్లెలూయా. అందుకని చూడండి, క్రైస్తవ జీవితంలో ఏమి కావాలంటే శ్రద్ధ కావాలి. హల్లెలూయా. ఏం కావాలండి? శ్రద్ధ కావాలి. ఎవరైతే రెడీగా ఉంటారో, ఎస్ ప్రభువా నేను రెడీ. కొద్దిమంది ఉంటారు, వారు ఉన్నారు కదా నేనెందుకులే, అంతేనా? వారు చేస్తున్నారు కదా నేనెందుకులే. అవునా కదా? దేవుని పని కొరకై, దేవుని కార్యాల కొరకు ఎప్పుడు కూడా నేనుండాలి అనే తపన మనకు ఉండాలి.
నేను రెడీగా ఉన్నాను, ఎస్ ఐఎమ్ రెడీ హియర్ అనాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధగా ఎవరైతే చూడండి, ఎవరైతే రెడీగా ఉంటారో ప్రభు వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతారండి. హల్లెలూయా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొనడానికి వెళ్ళారు కదా మిగతా వాళ్ళు, అప్పుడు వచ్చారంట. ఇక్కడ ఎవరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? ఇందాక యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఎవరు వచ్చారండి? ఏశావు వచ్చారు. ఏశావు వచ్చి, తండ్రి నీ కొరకు సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన ఆహారాన్ని తినయ్యా, లేచి తిను అంటే, లేచి తిని నన్ను దీవించమంటే, అరే కదా, అర్థమవుతుందండి? ఆల్రెడీ నాకు ఇచ్చేసాను కదా. మొదటి ఇచ్చే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు. అర్థమవుతుందా? ఆశీర్వాదాలు ఇందాకే ఇచ్చేసాను, దీవెనలన్నీ ఇచ్చేసాను. ఈయన తీసుకొని వెళ్ళిన తర్వాత సార్ అప్పుడు వచ్చారనమాట. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే. పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి విందులోనికి అప్పుడు మిగతా వారు వచ్చారంట. చదవండి బ్రదర్. అంతటా తలుపు వేయబడెను. ఎప్పుడండి తలుపు ఎందుకు వేయబడింది చూడండి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. సిద్ధంగా ఉన్నవారు వెళ్ళిపోయారు లోపలికి. అప్పుడంట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు ఇక్కడ కూడా అంతే. వీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. మనం ఏమవ్వాలా? శ్రద్ధ తీసుకొని సిద్ధంగా ఉండాలా. ఈ శ్రద్ధ తీసుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు మూయబడిన తర్వాత అప్పుడొచ్చి అయ్యా తలుపు తెరువు అని అడిగితే, నేను మిమ్మల్ని ఎరుగను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఇప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మెలకు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెలకు కలిగిన వారిమిగా మనం ఉండాలి. మెలకువలతో ముందుకు సాగాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వారిగా లేకపోతే పక్కవారు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. అవునా కదా? అదే మనం సిద్ధంగా ఉన్నామనుకోండి, సిద్ధంగా ఉన్నవారిని ప్రభు చక్కగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. రాత్రికాల సమయంలో చూడండి, సిద్ధంగా, మెలకుగా, శ్రద్ధగా, ఈ మాటలు చాలా చక్కగా ఉన్నాయి కదా. రెడీగా ఎవరైతే ఉంటారో నిజంగా ప్రభు పని కొరకే, దేవుని కార్యము కొరకు శ్రద్ధ కలిగిన వారిని ప్రభు ఖచ్చితంగా దీవించే దేవుడై ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని పనికి, దేవుని కార్యాలకు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, లేకపోతే అశ్రద్ధను చూపిస్తున్నారేమో. లీస్ట్ ఇంట్రెస్ట్ అంటారు. ఏమంటారండి? లీస్ట్ ఇంట్రెస్ట్ అండి, లీస్ట్ బోదర్. ఇవన్నీ, ఈ మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఒక దానిపైన ఫోకస్ ఉండదు, అంతేనా? ఒక దానిపైన ఫోకస్ ఉండదు. ఈరోజు చాలామంది జీవితాలు కూడా గమ్యము లేని జీవితాలుగా ఉన్నాయేమో. గమ్యము లేని జీవితాలు. ఆ గమ్యము లేని జీవితాలుగా ఉంటే మన జీవితాల్లో నిజముగా మనం ఒకానొక సమయంలో శాపాన్ని చూడగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దానికి సిద్ధంగా ఉండాలి, ప్రతి పనికి సిద్ధంగా ఉండాలి.
ఆమెన్. నీ సొంత వాటికి అంత సిద్ధం చేసుకొని అంత సిద్ధంగా ఉండి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ దేవుని పనికి ఇంకెంత సిద్ధంగా ఉండాలి, ఇంకెంత శ్రద్ధ చూపించాలి. అవునా కదా? అన్ని విషయాల్లో ముందుంటాం, దేవుని పనికి మాత్రం వేరే వారు చేస్తారు కదా, మనకెందుకులే, వాళ్ళు చేయని ఈసారి కదా. ఇలాంటివన్నిట్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే వెనకకి కాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, పక్కనోడు వచ్చి దూసుకొని వెళ్ళిపోతాడు. అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కనోడు వచ్చి ఏమవుతుందండి, దూసుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి క్షణము కూడా చాలా అవసరము మనకి, ప్రతి సెకండ్ కూడా చాలా విలువైనది. అందుకనే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లో కూడా శ్రద్ధగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు గవర్నమెంట్ ఇచ్చే కొన్ని పథకాలకు మనం ఏం చేస్తామంటే బాగా ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటాం. అవునా కదా? చాలా శ్రద్ధ. పలానా సమయంలో పలానా తారీఖు పలానా డేట్ పలానా తారీఖులో ఏం అప్లై చేయండి చెప్పండి, ఏదో ఒక ఇల్లులు వస్తే అప్లై చేయండి అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి, 1కి 2 సార్లు దాన్ని చెక్ చేసుకొని ముందుకు వెనకాలకి పేపర్లు తిప్పి అన్నీ ఉన్నాయా లేదా, ఫోటోలు ఉన్నాయా, సిగ్నేచర్లు ఉన్నాయా, పక్క వారిని అడిగి మరి ఇది కరెక్టేనా, ఇది తప్ప, ఇంకా ఎలా చేయాలి. అవునా కదా? వారు పలానా సమయానికే రండి అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామండి, సపోజ్ 9 గంటల నుంచి 10 గంటల వరకే మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, 9 గంటల నుంచి 10 గంటల వరకే డాక్యుమెంట్స్ తీసుకుంటాము, దాని తర్వాత నుంచి డాక్యుమెంట్స్ తీసుకోం. 10 గంటల వరకే మీకు సమయం, 9 గంటల నుంచి 10 గంటల వరకే మీకు సమయం అంటే మనం ఏం చేస్తాం, చక్క పనులని ఏంటండి ముగించుకొని చాలా చక్కగా రెడీ అయిపోయి ఎప్పుడు ఉంటామండి, ముందే ఉంటాం. అమ్మో మనకంటే ముందు ఎవడని వస్తారో ఏమో అని వాళ్ళకంటే ముందు వెళ్తాం. అవునా? కొన్నిసార్లు పక్కన వాళ్ళకి కూడా చెప్పెళ్ళాం, ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ముందుంటే, అవునా కదా, రెడీగా ఉంటాం. 9 గంటల నుంచి 10 వరకు మాత్రమే అన్నారు అనుకోండి, ముందే ఉండి చక్కగా అన్ని చేసి రెడీగా హ్యాపీగా కూర్చుంటాం. ఈ 10 గంటల తర్వాత వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి, కొద్దిమంది ఉంటారు, టైం ఎక్స్టెండ్ చేస్తారండి, డేట్ ఎక్స్టెండ్ చేస్తారండి, ఏం పర్లేదు ఇయ్యచ్చు మెల్లగా. అవునా కదా? మెల్లగా చూసుకోవచ్చులే. అవునా కదా? ఈ 9 నుంచి 10 గంటల వరకు ఉన్నోళ్ళే చక్కగా తీసేసుకొని అన్నీ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు వచ్చి అయ్యో నాకు ఇప్పుడే చెప్పారండి, ఇప్పుడే తెలిసిందండి, తీసుకోండి అంటే తీసుకుంటారా? తీసుకోరు. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, అశ్రద్ధ, నిర్లక్ష్యం జరిగింది, మెలకువ లేదు. అవునా లేదా? ఫోకస్ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇదే సేమ్ దేవుని పనికై పెట్టండి. ఆమేన్. ఎందుకంటే మనమంతా ఒక ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాం. ఆమేన్. మనం ఒక ప్రత్యేకమైన పనికి పూనుకున్న వారమై ఉన్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైన దానికే మనల్ని ఎన్నుకున్న దేవుడై ఉన్నారు. తన రాజ్యాన్ని కట్టడానికే మనల్ని ప్రభువు ఈ రోజున ఇలా ఉంచారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు ఒక విశేషకరమైన ప్రణాళిక మన పైన ఉంది. ఒక విశేషత మన పట్ల దేవుడు తన ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దేవుడు చక్కని ఆత్మవరాలు ఇచ్చి, చాలా చక్కని మంచి జ్ఞానాన్ని ఇచ్చి, చాలా చక్కని నడిపింపునిచ్చి, మిమ్మల్ని ఇలా నడిపించాలని ప్రభు, మనలందరినీ నడిపించాలని ప్రభు ఉద్దేశాలు మన పైన ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అవునా కదా? అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అది ఏ విషయంలో అయినా అశ్రద్ధ చేసే వారిగా ఉంటూ ఉంటాం. అవునా కదా? ఆత్మలో చల్లారిపోవడం మనం చూస్తూ ఉంటామండి అశ్రద్ధ ద్వారా. శ్రద్ధ కలిగి, భయము, భక్తి కలిగి ముందుకు సాగుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇంకా 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 ఏం చేస్తాం చెప్పండి, ఇంకా మండుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా షైన్ అవుతాం.
ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు అలా పరిగెత్తే దాహము మనకుండును గాక. దేవుని కొరకు నిలబడే వారిమిగా మన ముందుము గాక. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ దేవుని కొరకు ఎవరైతే శ్రద్ధ కలిగి నిలబడతారో, రెడీగా ఉంటారో, వారిని దేవుడు పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి? అంతేనా? అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ఇదిగో నాన్న, నువ్వు ఈ పని చేయి, బేటా నువ్వు ఈ పని చేయి, ఇలా చేయి, అలా చేయి అని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా చేద్దాంలే కదా, చేద్దాంలే, ఇంకా అదిలే ఇదిలే అని మాట్లాడే వారిమిగా మనం ఉంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ముందొచ్చి చేస్తారో వారికి ఆ దీవెన్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? రాత్రికాల సమయంలో అలా అశ్రద్ధ కలిగిన జీవితాలుగా ఉన్నాయా? చూద్దామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని పనిని, దేవుని సన్నిధిని, కార్యాలను శ్రద్ధగా చేసే వారిమిగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు, బద్ధకముగా, మీ బైబిల్స్లో ఆ మాటలను అండర్లైన్ చేసుకోండి, చదవండి బ్రదర్. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. మళ్ళీ చదవండి బ్రదర్. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చెప్పండి. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. కింద చదవండి బ్రదర్, చాలా ఉంది. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. బా. వేసవి కాలము కూర్చుకొనువాడు బుద్ధిగల కుమారుడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే అర్థం ఏంటి బ్రదర్? చీమలు వేసవి కాలంలో కూర్చుకుంటూ చలికాలంలో రెస్ట్ తీసుకుంటూ, అంతే కదా. వేసవి కాలం అంటే పంట ఎప్పుడేస్తారండి? బాగా ఎప్పుడు పండుతాయి? కరెక్ట్ చెప్పాలి మీరు. మీరు కరెక్ట్ చెప్పట్లేదు. ఎప్పుడు అవి పనిచేస్తాయి బాగా? సరే, ఇయర్లీ 2 టైమ్స్ వేసినా 3 టైమ్స్ వేసినా పంటలు ఎప్పుడొచ్చినా అవి మాత్రం ధాన్యం ఎప్పుడొస్తాయి అవి మాత్రం అప్పుడు సమకూర్చుకుంటాయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇయర్లో బ్రదర్ అన్నారు, ఇయర్లో 2 సార్లు పంటలో 3 సార్లు పంటలో వేస్తారు కదా. కానీ ఈ చీమలు ఎప్పుడు అవి చాలా చక్కగా పనిచేస్తాయంటే ధాన్యము దొరికినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అవంటే చాలా చక్కగా ఆ సమయంలో కష్టపడతాయి. ఆ కష్టంలో అవి ఆ ధాన్యం అంతా కూడా కూర్చుకొని చాలా అద్భుతంగా దాచిపెట్టుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. చూడండి, స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాయి కదా. కష్టతరమైన పరిస్థితులు వస్తాయి, అవునా కదా. అప్పుడు ధాన్యం దొరకదు, అవునా కదా. దొరకని సమయంలో అవి ఏవైతే దాచిపెట్టుకున్నాయో
ఆ కష్టపడి ఆ సమయంలో కూర్చుకున్న వాటితో చాలా తృప్తిని అనుభవిస్తాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. కష్టపడరు, అవునా కదా? అవునా? ఇక్కడ చూడండి, కోతకాలం అంటే కోత సమయంలో ధాన్యము దొరికేటప్పుడు అవి నిద్రపోకుండా ఏం చేస్తాయంటే కష్టపడతాయి. కష్టపడి ఆ ధాన్యాన్ని సమకూర్చుకొని అలా చక్కగా రెడీగా అన్నీ ఉంచుకొని కష్టతరమైన పరిస్థితిలో కూడా అవి చాలా హ్యాపీగా ఉంటాయి. ఎందుకంటే ముందే కష్టపడ్డాయి కాబట్టి, ముందుగా వివేకముతో ఉన్నాయి కాబట్టి, చురుగ్గా ఉన్నాయి కాబట్టి, శ్రద్ధ కలిగి ఉన్నాయి కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెలకువతో ఉన్నాయి కాబట్టి. ఈ వర్డ్స్ అర్థమవుతున్నాయండి? ఈ మాటలు అర్థమవుతున్నాయా? శ్రద్ధ కలిగి, మెలకువ కలిగి, సిద్ధము కలిగి ఆ సమయంలో, ఆ కోత సమయంలో అవి నిద్రించకుండా ఏం చేస్తాయండి? కష్టపడతాయి. అన్నిటిని సమకూర్చుకొని స్టోర్ చేసుకొని తర్వాత ఏం చేస్తాయంటే ఆ కష్టతరమైన ఆపత్కాల సమయంలో ఆల్రెడీ వీటి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కూడా అవి చాలా సేఫ్గా ఉంటాయి. ఆమేన్. అందుకనే కష్టపడే సమయంలోనే కష్టపడాలి. ఆమేన్. ఏం చేయాలండి? చాలామంది సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, తర్వాత చేద్దాంలే అన్నట్లుగా నిర్లక్ష్యంతో ఉంటారు. తర్వాత ఉంది కదా సమయం కదా. అందుకనే ఏశావు కంటే ముందు ఎవరొచ్చారండి? ఈ యాకోబు వచ్చాడు, అవునా? అందుకే ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ యాకోబు తీసేసుకున్నాడు. ఇక్కడ బుద్ధి లేని కన్యకులు సిద్ధంగా లేరు, మెలకుగా లేరు, శ్రద్ధ కలిగిన వారిగా లేరు, అవునా? దివిటీలు ఉన్నాయి కానీ ఏమి లేవండి, నూనె లేదు. నూనె లేకుండా దివిటీల్లో ఎలా వెలిగిస్తారు? వెలిగించలేరు కదా, అవునా కదా? ఏముండాలి? నూనె ఉండాలి. నూనె ఉంటే వెలుగుతాయి, అవునా కదా? ఇక్కడ బుద్ధి కలిగిన వారు మాత్రం అంతా సిద్ధం చేసుకొని వారితో నూనె ఉంచుకొని రెడీగా ఉన్నారు మెలకువతో. ప్రైజ్ ద లార్డ్. శ్రద్ధ కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బుద్ధి లేని వారు వెళ్ళగానే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఎవరిని తీసుకెళ్లారంటే సిద్ధముగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. రెడీగా ఉన్నవారిని తీసుకొని వెళ్ళారు. ఎవరైతే మెలకు కలిగి ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళారు. అప్పుడు వచ్చి దేవా అని తలుపు కొడితే కష్టం కదా. అందుకని చూడండి, ఇక్కడ అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతున్నాం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ఏమవుతారండి? బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. చూడండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శ్రద్ధ కలిగి మనము జీవించాలి. మన జీవితాలు చాలా బ్లెస్డ్గా ఉండడం మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక మాట చూద్దామా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఏమి పోనీయక? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకొనుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనిచ్చేవారిగా ఉండకూడదు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ రోజున దేవుడు స్పెషల్గా కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? చాలా చక్కగా వాటిని పట్టుకుందాం. మెలకు కలిగి, శ్రద్ధ కలిగి, అవునా కదా? శ్రద్ధ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అవివేకులు కాక. అర్థమవుతుందండి? ఈ మాటలు పట్టుకొని మనం జీవించే వారిమిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకము కలిగిన వారిమిగా మనం ఉండుటకు నిజంగా మన జీవితాలు ముందుకు సాగాలండి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేవుని పనికై, దేవుని కార్యాలకై, లేకపోతే దేవుని సన్నిధిలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో కావచ్చు, మనమంట శ్రద్ధ కలిగిన వారిమిగా ఉండాలి. ఆమేన్. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. సమయాన్ని పోనిచ్చేవారిగా కాకుండా సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ఏ సమయంలో ఎలా అయితే ఉండాలో అలాగే ఉండాలి. సమయాన్ని పోనిచ్చే వారిగా మన జీవితాలు, చాలా జీవితాలు ఉన్నాయండి. చాలామంది బ్రతుకులు టైంపాస్ బ్రతుకులు. ఎవరైతే టైం పాస్ చేస్తారో ఆ బ్రతుకులు ఎప్పుడు కూడా అభివృద్ధి చూడరు. అభివృద్ధి చూడరు. టైంపాస్ చేసే బ్రతుకులు, జీవితాలు ఎన్నటికి కూడా అభివృద్ధిలో నడిపించబడవు. ఎప్పుడు చూసినా అదే తీరు, ఎప్పుడు చూసినా అదే పరిస్థితుల్లో మార్పు రానే రాదు. ఎవరైతే కష్టపడతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆత్మీకంగా మనం ముందుకు ఆత్మీకమైన మాటలు మనం చూస్తే చూడండి, ఇక్కడంట అవివేకులు కాక, ఏంటండి అవివేకులు కాక, మనమంట ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కింద వచ్చిన చూడండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూరులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుని చిత్తాన్ని గ్రహించే వారిమిగా మన జీవితాలు ముందుకు సాగును గాక. హల్లెలూయా. మన జీవితాలు ముందుకు సాగును గాక. ప్రాముఖ్యంగా ప్రభు పనిలో ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి? ముందుండాలి. చాలామందిని ఎంత ప్రోత్సహించినా ఎక్కడుంటారంటే ఎక్కడుంటారు? వెనకాలే ఎంత ప్రోత్సహించినా, ఎంత నడిపించాలని ప్రభు ఆశపడ్డా, ఎంతగా ముందుకు నడిపించాలని చూసినా ఎప్పుడు వెనకాల అడుగులు వేస్తూ ఉంటాం. కానీ మన అడుగులు అలా ఉండడానికి వీలు లేదండి. మన అడుగులు స్థిరమైన అడుగులుగా ఉండాలి. మన అడుగులు ఎప్పుడు కూడా అడుగులుగా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ముందాలోచనలుగా ఉండాలి. మన ఆశలు ఎప్పుడు కూడా ముందాల ఆశలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక టీచర్ అంట పిల్లల్ని అడుగుతుందంట, అరే బాబు ఇదిగోండి పలానా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తాను రా అన్నారంట. అయితే పిల్లలు అన్నారు, సరే టీచర్, అయితే ముందు ఎవరైతే, అంటే ఈ ఆన్సర్ చాలామందికి తెలుసు, కానీ ఎవరైతే ముందు చేస్తారో వారికి ఆ గిఫ్ట్ అన్నారంట. అర్థమవుతుందా? ఇప్పుడు వెంటనే టీచర్ అడిగారంట క్వశ్చన్. పిల్లలు వెంటనే ఏం చేయాలండి? ఆన్సర్ చెప్పాలా వద్దా? ఆన్సర్ చెప్పాలంటే టీచర్ ఏం చేయమన్నారు? ముందు చెయ్యెత్తమన్నారు. అవునా కదా? టీచర్ ఏం చేస్తారు? ముందు చెయ్యి ఎవరైతే ఎత్తుతారో వారిని అడుగుతారు. ఎలా అంటే ఆల్రెడీ ఆ క్లాస్లో అందరికీ తెలిసిన ఆన్సరే, కానీ టీచర్ టెస్ట్ చేస్తుంది అన్నమాట. ఎవరికి అంత ఆశ ఉంటుంది, ఎవరికి అంత ఆసక్తి ఉంటుంది. అందుకని ఆమె ఏం చెప్పిందంటే ఆన్సర్ కాదు కానీ ముందు చేయెత్తమన్నారు. అర్థమవుతుందా? అందరికీ తెలిసిన ప్రశ్ననే, తెలిసిన జవాబే, కానీ ఆ గిఫ్ట్ వారికి ఇవ్వడానికి టీచర్కి ఆమె అనుకుందన్నమాట, ఎవరికి ఎక్కువగా మంచి గ్రాస్పింగ్ ఉంది, ఎవరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు, ఎవరికి ఎక్కువగా శ్రద్ధ ఉంది, ఇవన్నిటిని ఆమె చూడడానికి, వారి ఐక్యూ పవర్ చూడడానికి, అంత కూడా అన్నిటినీ కూడా ఆమె చూడడానికి ఆమె ఏం చేసిందంటే చెయ్యి పైకెత్తండి అన్నారంట. అయితే ప్రశ్న అడగానే చాలామంది చేతులు ఎత్తాయి, కానీ టీచర్ ఎవరిని చూస్తారు? చెప్పండి. టీచర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?
అందరిని చూసినా మొదటిగా ఎవరి చెయ్యి అయితే పైకెత్తబడిందో వారిని గమనిస్తారు. అవునా కదా? గమనించి ఆమె అన్నట్లుగా మొదటి శ్రేష్టమైనది ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారండి? మొదటిగా ఎత్తిన వారికి ఇస్తారు. అర్థమవుతుందా? కొద్దిమంది అసలు ఎత్తనే ఎత్తరు. అవునా? ఎలా ఉంటాయంటే ఏముందిలే, ఆ గిఫ్ట్లో ఏముంది, అవునా, లేకపోతే రోజు తినేదే కదా, లేకపోతే ఇంకా ఏదో కొన్ని డిఫరెంట్ ఆలోచనలు ఉంటూ ఉంటాయి జీవితాల్లో. మన జీవితాలు ఎప్పుడు కూడా అంటే వెనుక ఆలోచనలు ఎప్పుడు కూడా వెనక ఆలోచనలుగా ఉండద్దండి. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచనలు కానీ మనం వెళ్తున్న మార్గాల్లో మన పనులు కానీ మనం చేసే ప్రతి పనిలో మనం ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రద్ధ కలిగిన జీవితాలను ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చాలా చక్కగా బుద్ధి కలిగి మెలకువ కలిగి ఎవరైతే ఏ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటారో ఆ విషయాల్లో ప్రభువు అద్భుతమైన కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. సిద్ధపరచబడిన జీవితాలను ప్రభువు అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మన జీవితాల్లో ఏముండాలండి? శ్రద్ధ. దేని పట్ల శ్రద్ధ అంటే ఈ లోక సంబంధమైన వాటిపైన కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని కార్యాల పట్ల. హల్లెలూయా. ఈ లోకం సంబంధమైన వాటి పట్ల ఎట్లా మనం శ్రద్ధ తీసుకుంటాం, అవునా కదా? కానీ ప్రాముఖ్యంగా ప్రభు మనల్ని ఎన్నుకొని నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన పని కొరకు మనల్ని నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే చూడండి, బుద్ధిగల కన్యకులు ఎంత చక్కగా అన్నిటినీ శ్రద్ధ తీసుకొని రెడీగా పెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని మన జీవితాల్లో కూడా ఏముండాలండి? శ్రద్ధ. చెప్పండి, ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధ కాదు, ఏముండాలి? శ్రద్ధ. ప్రైజ్ ది లార్డ్. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంట్లో ఏదైనా భార్య వండేటప్పుడు ఏదైనా కూరలో కొద్దిగా ఉప్పు తక్కువ వేసింది అనుకోండి, వెంటనే భర్త అనే మాట ఏంటి చెప్పాలి? నచ్చలేదు కాదు, వేరే ఉంటుంది. చాలా వస్తున్నాయి మాటలు. మైండ్ ఎక్కడ పెట్టావా? వంట ఏం చేస్తున్నావు? మైండ్ ఎక్కడ పెట్టావు? శ్రద్ధగా చేయొచ్చు కదా, అవునా కదా? శ్రద్ధగా చేయొచ్చు కదా అని అంటూ ఉంటారు. ఎందుకంత నిర్లక్ష్యం అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఒకవేళ లేకపోతే మనం చెప్పిందే భర్త తీసుకొని రాలేదనుకోండి, వెంటనే ఏమంటారండి? ఇంక మనకైతే ఎక్స్ట్రా 10 మాటలు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఎందుకలా మర్చిపోయారు, ఎందుకు రెడీగా లేరు, ఎందుకంత నిర్లక్ష్యం కదా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? ఈ చిన్న చిన్న వాటికే మనం తట్టుకోలేని వారిగా ఉంటూ ఉంటాం. అంటే శ్రద్ధకి అశ్రద్ధకి మీకు తేడా తెలవడం కొరకు నేను చెప్తున్నాను ఈ రోజున. అర్థమవుతుందా? శ్రద్ధ కలిగి చేసే పనులలో చాలా సంతోషం ఉంటుందండి. అశ్రద్ధతో చేసిన పనులలో సంతోషము లభించదు. అర్థమవుతుందా? సంతోషం ఉండదు. అశ్రద్ధ కలిగిన వారిగా కాదు, కానీ శ్రద్ధ కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పనిని, దేవుని సన్నిధాన్ని, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేసేవారిగా కాదు, కానీ శ్రద్ధగా మరి ఆ దేవుని పనులలో కావచ్చు, మరి అన్ని విషయాల్లో ముందుకు సాగే వారిగా మన జీవితాలు ఉండునుగాక. మొదటిగా నేను ఉండాలండి, మొదటిగా నా కుటుంబం ఉండాలండి, మొదటి పని నేను చేయాలండి, మొదటి వ్యక్తిగా నేను ఉండాలండి, అన్ని విషయాలు నేను మొదటిగా ఉండాలండి అన్నట్లుగా మన జీవితాలు ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఆమేన్. దేవుని దీవెనలు ఎంతమందికి కావాలి?
దేవుని కృప ఎంతమంది కుటుంబాలకు కావాలి? అవి కావాలా? అయితే మనలో ఏముండాలండి? శ్రద్ధ కావాలి. మొదటి ఆలోచన, మన ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనగా, శ్రద్ధ కలిగిన వారిగా, మరి మనం మెలకు కలిగిన వారిగా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా?